రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ విజయఢంకా బజాయించి వరుసగా 3వసారి పెరిగిన మెజారిటీతోటి అధికారంలోకి వచ్చింది. అస్సాంలో ఆ పార్టీ 103 స్థానాల్ని గెలుచుకుంది. 126 స్థానాల్లో 103 స్థానాలు గెలుచుకుంది. ఇది ఒక రకంగా ఆ పార్టీకి రికార్డు. అస్సాం గురించి తెలిసినటువంటి వాళ్లకు ఈ రకమైన విజయము అసాధ్యము, అసంభవము దాన్ని సంభవం చేసి చూపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది బీజేపీ. బెంగాల్లో బీజేపీ ఘన విజయం గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ 2 రాష్ట్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ 2 సరిహద్దు రాష్ట్రాలు. ఈ 2 కూడాను బంగ్లాదేశ్తో ఉన్నటువంటి సరిహద్దుని షేర్ చేసుకుంటున్నాయి. అస్సాంకి నేరుగా బర్మాతో సరిహద్దు లేదు, కానీ బెంగాల్కి నేపాల్ తోటి కూడా సరిహద్దు ఉంది, టిబెట్తో కూడా చాలా దగ్గరగా సరిహద్దు ఉంది, ముఖ్యంగా సిలిగుడి కారిడార్ దగ్గర. కాబట్టి ఆ రకంగా ఈ సరిహద్దు దేశాలు రాష్ట్రాలు ఈ 2 కూడాను 2 సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం అనేది బంగ్లాదేశీ చొరబాటుని అరికట్టడంలో చాలా కీలక పాత్ర వహించబోతోంది. అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించి కూడాను బీజేపీ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చును. ఉదాహరణకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాగానే అక్కడ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కావచ్చును, సెన్సస్ టైంలో బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళ ఏరివేత కావచ్చును. ఇవి చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి మతువా హిందూ షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి హిందువులు, వీళ్ళకి పౌరసత్వం లేదు. సిఏఏని వేగవంతం చేయడం ద్వారా బెంగాల్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులకి పౌరసత్వం ఇవ్వడము, తద్వారా వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయటం జరుగుతుంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్. అయితే బీజేపీ గెలుపుతో, బెంగాల్ అస్సాం గెలుపుతోటి ఇండియా మ్యాప్ తోటి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. అదేంటంటే ఒక్క పంజాబ్ని మినహాయించి, జమ్మూ కాశ్మీర్ని మినహాయించి అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతుంది, పరిస్థితి మారవచ్చు. బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ ఈ 2 చోట్ల కూడాను బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు నానాటికి బలపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఒక్క చోట కశ్మీర్ లోయకు చెందిన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది, కానీ అక్కడ పగ్గాలన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉన్నాయి. లడాఖ్లో కూడాను ఇదే పరిస్థితి. కాబట్టి మీకు సరిహద్దు గనక తీసుకున్నట్టయితే అన్ని సరిహద్దు రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చును, రాజస్థాన్ కావచ్చును, పంజాబ్ని వదిలేసి ఉత్తరాఖండ్ కావచ్చును, అదేవిధంగా ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, నేపాల్తో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, దక్షిణానికి వచ్చినట్టయితే ఒరిస్సా, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ అందులో మిత్రపక్షము. కాబట్టి జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలలో ప్రాంతీయ పార్టీ బీజేపీ యొక్క విధానాలను అనుసరించక తప్పని పరిస్థితి. కాబట్టి సరిహద్దు రాష్ట్రాలు, ఇటు పాకిస్తాన్ సరిహద్దు కావచ్చు, సాగర జలాలు కావచ్చును, అన్ని ప్రాంతాల్లో ఒక్క హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా పంజాబ్ని మినహాయిస్తే అన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయంటే చాలా స్పష్టమైన జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ, భారతదేశం యొక్క సార్వభౌమత్వం విషయంలో రాజీ పడని ధోరణి, ప్రొయాక్టివ్ నేషనలిజంని నమ్ముకున్నటువంటి, దాన్ని ప్రచారం చేయటంతో పాటు దాన్ని ఆచరించేటటువంటి దృఢమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఇది ఈరోజు దాదాపుగా అన్ని సరిహద్దు ప్రాంతాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈరోజు తన అధీనం ఉంది. నార్త్ ఈస్ట్లో మిజోరాంలో బీజేపీ ప్రభుత్వం లేదు, కానీ మిజోరాంలో ఉన్నటువంటి లాల్డుహోమా ప్రభుత్వము దేశ భద్రత, దేశ రక్షణ వంటి అంశాలలో ఎన్డీఏ ప్రభుత్వానికి
చాలా సహకరిస్తోంది. ఇటీవల కాలంలో అమెరికా యుక్రెయిన్కి చెందినటువంటి 2000 మందికి పైబడి ఎవరైతే బర్మాలోకి చొరబడుతున్నారో వాళ్ళని పట్టుకునే పనిని చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలని ఆయుధాలు వీడేలా చేసింది లాల్డుహోమా ప్రభుత్వము. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మణిపూర్ సమస్యాగ్రస్తం కానీ సరిహద్దు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. త్రిపుర 3 వైపుల బంగ్లాదేశ్ ఉన్నటువంటి రాష్ట్రం, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. మేఘాలయలో బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉంది. బీజేపీ అధికారాన్ని షేర్ చేసుకుంటుంది. ఈ రకంగా దేశ సరిహద్దులన్నీ కూడాను బీజేపీ ప్రభుత్వాలు ఉండడము, జాతీయ భద్రత విషయానికి పెద్దపీట వేసే బీజేపీ ప్రభుత్వాలు ఉండడం ఒక కీలకమైన పరిణామం. అదేవిధంగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాలను చూసినట్టయితే మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చును, అదేవిధంగా ఒడిశా కావచ్చును, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర ప్రాంతం కావచ్చు, ఇవన్నీ బీజేపీ పాలిత ప్రాంతాలు. జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం లేదు కానీ అక్కడ నక్సలైట్లను అణిచివేసే విషయంలో అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా బీజేపీకి సహకరిస్తోంది. కాబట్టి అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత, దేశంలో అక్రమ చొరబాటుదారులు, మాదక ద్రవ్యాల వ్యాపారము లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే దిశగా మొత్తం సరిహద్దు రాష్ట్రాలన్నింటిలో కూడాను కర్ణాటకలో ఈసారి ఎన్నికలు జరిగితే ఫలితం ఏ రకంగా ఉంటుంది అన్నది ఒక కీలకమైనటువంటి అంశము. తమిళనాడులో ద్రవిడ పార్టీలు 2 ఓడిపోయినాయి. ముఖ్యంగా డిఎంకే ఓడిపోవడము ఒక రకంగా శుభ సూచన. విజయ్ అన్టెస్టెడ్ మెటీరియల్, అతని గురించి పెద్దగా ఇప్పుడే సరిహద్దు రాష్ట్రం, అది సముద్ర సరిహద్దు ఉన్నప్పటికీ అతని గురించి ఇప్పుడే మనం ఒక ఒపీనియన్కి రావడానికి వీల్లేదు. కాబట్టి 1-2 మినహాయిస్తే సరిహద్దు రాష్ట్రాలన్నీ, అంతర్గత భద్రతతో ముడిపడ్డటువంటి రాష్ట్రాలన్నీ బీజేపీ అధీనంలో ఉన్నాయి లేదా బీజేపీకి సహకరిస్తున్న ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయి. ఇది దేశ భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ దృష్ట్యా చాలా కీలకమైనటువంటి విషయం. బెంగాల్ ఉదాహరణ తీసుకుంటే బెంగాల్లో బీఎస్ఎఫ్ దేశం లోపల 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఆపరేట్ చేసేటటువంటి నియమాన్ని తీసుకొస్తే మమతా బెనర్జీ దాన్ని వ్యతిరేకించింది. దాదాపు 850 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి సరిహద్దుకి కంచె వేయడాన్ని అడ్డుకుంది. అదేవిధంగా బీఎస్ఎఫ్కి కార్యాలయాలు పెట్టుకోవడానికి భూమి ఇవ్వడానికి నిరాకరించింది. బంగ్లాదేశీ చొరబాటుదారుల పైన యాక్షన్ తీసుకునేందుకు గ్రామాలలో సర్వేలు నిర్వహించిన, గ్రామాలలో సోదాలు నిర్వహించిన మమతా బెనర్జీ చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది. అలాంటి మమతా బెనర్జీ ప్రభుత్వం పోవడము ఒక రకంగా బెంగాల్లో బీఎస్ఎఫ్ స్ట్రెంగ్థన్ అవుతుంది, కంచె నిర్మాణం జరుగుతుంది, సిఏఏ అమలు జరుగుతుంది. కాబట్టి సరిహద్దు రాష్ట్రాలన్నిట దాదాపుగా బీజేపీ ప్రభుత్వాలు ఉండడము లేదా వచ్చే సూచనలు ఉండడం, ఇది ఒక రకంగా దేశ భద్రత, దేశ రక్షణ, వ్యూహాత్మక ప్రాధాన్యాల విషయంలో ఆలోచించే వాళ్లకు ఆనందకరమైనటువంటి విషయం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.